డాక్టర్ గారు ఇప్పుడు హెవీ షుగర్ ఉండే వాళ్ళు బేబీని క్యారీ చేస్తున్న మూమెంట్లో ఫర్దర్గా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? పిల్లలకి అంటే జనరల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ కానీ, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కానీ అది ఎలా ఉంటుంది వాళ్ళకు? సో, ఈ ప్రెగ్నెన్సీ డయాబెటిస్ అనేది మనం 3 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఆల్రెడీ టైప్ 1 డయాబెటిస్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం. నెక్స్ట్ టైప్ 2 డయాబెటిస్ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం. మూడోది డయాబెటిస్ ప్రెగ్నెన్సీలో రావడం. దట్ ఈస్ జెస్టేషనల్ డయాబెటిస్. సో, టైప్ 1 డయాబెటిస్ అంటే వాళ్ళకి బాడీలో ఎలాంటి ఇన్సులిన్ ప్రొడక్షన్ కానీ ఏది ఉండదు. సో, దే విల్ కంప్లీట్లీ ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతారు షుగర్ కంట్రోల్ కోసం. సో, ఇలాంటి వాళ్ళు డైలీ 4 టైమ్స్ ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. సో, టైట్గా షుగర్ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, అందుకని రెగ్యులర్గా వెరీ ఫ్రీక్వెంట్ మామూలు వాళ్ళకి 4 టైమ్స్ చేస్తే వీళ్ళకి 7 టైమ్స్ 8 టైమ్స్ అట్లా ఎక్కువ సార్లు షుగర్ చెకింగ్ అవి చేస్తూ దాని ప్రకారంగా ఇన్సులిన్స్ అవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు తినే కార్బోహైడ్రేట్ని బట్టి. ఎందుకంటే ఈ డయాబెటీస్లో ఇనిషియల్గా ఫస్ట్ 8 నుంచి 12 వారాల వరకు చాలా క్రూషియల్ పీరియడ్. ఈ టైంలోనే బేబీ యొక్క ఆర్గాన్స్ అవి ఫామ్ అవుతుంటాయి. ఈ టైంలో ఎనీ హై షుగర్ కానీ లో షుగర్ కానీ దట్ ఈస్ బేబీని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, అందుకని చాలా టైట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. సో, వీళ్ళకి ముందే ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందే హెచ్బిఎన్సీ లెవెల్ 6.5% లోపల పెట్టుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాము. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వామిటింగ్స్ వల్ల కొన్ని విషయాల వల్ల కూడా షుగర్స్ డౌన్ అవడం అవి కూడా జరుగుతాయి వీళ్ళకి. సో, అప్పుడు రెగ్యులర్గా వాళ్ళు టచ్లో ఉండి దాని ప్రకారంగా ఇన్సులిన్ డోసెస్ మార్చడం, ఈ షుగర్ కంట్రోల్ చేయడం అనేది చాలా కొంచెం డిఫికల్ట్ టాస్క్. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం. సో, వీళ్ళకి కూడా హెచ్బిఎన్సీ 6.5 బిలో వచ్చిన తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాము. సో, అప్పుడే మనం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ చేయడం ఈజీగా ఉంటుంది. అందుకని అండ్ మినిమల్ డోసెస్ మీద వాళ్ళు మెయింటైన్ అయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అన్ని మెడిసిన్స్ అలౌడ్ కాదు. షుగర్ మెడిసిన్స్ కేవలం మెట్ఫార్మిన్, ఇన్సులిన్ మీద షుగర్ కంట్రోల్ చేసి వాళ్ళ వెయిట్ కంట్రోల్ చేసి హెచ్బిఎన్సీ 6.5 బిలో వచ్చిన తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకోమని చెప్తాము. ఆ తర్వాత వాళ్ళ లెవెల్స్ని బట్టి టాబ్లెట్స్తో కానీ ఇన్సులిన్స్తో కానీ మేనేజ్ చేస్తాం. మూడో రకం జెస్టేషనల్ డయాబెటీస్. సో, వీళ్ళకి 20వ వారం తర్వాత 5th మంత్ తర్వాత యూజువల్గా బేబీ యొక్క ప్లసెంటల్ హార్మోన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది. సో, వీళ్ళకి కూడా ఫస్ట్ డైట్ ఎక్సర్సైజ్ అడ్వైస్ చేసిన తర్వాత ఒకవేళ ఇది ఫెయిల్ అవుతే అప్పుడు మెడిసిన్స్ కానీ దట్ ఈస్ మెట్ఫార్మిన్ ఆర్ ఇన్సులిన్స్ కానీ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ షుగర్ కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది అంటే హై షుగర్ వల్ల బేబీ సైజ్ పెరిగిపోతూ ఉంటుంది. సో, బిగ్ బేబీస్ వస్తారు. అండ్ డెలివరీ అప్పుడు సిజేరియన్ సెక్షన్ అప్పుడు ఇంజురీస్ కానీ షోల్డర్ ఇంజురీస్ కానీ అవన్నీ ఇష్యూస్ వస్తాయి. అండ్ పెద్ద బేబీస్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ పాసిబుల్ కాకపోవచ్చు. సో, సిజేరియన్ సెక్షన్కి వెళ్ళవలసి వస్తుంది. సో, కొంతమంది ప్రీటర్మ్ డెలివరీ అవుతారు. షుగర్ ఉన్న వాళ్ళు, హై షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్, యూరినరీ ఇన్ఫెక్షన్ రిస్క్ అవి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పుట్టిన తర్వాత డెలివరీస్లో బేబీ సేఫ్టీ ఎంతవరకు ఉంటుంది? సో, ప్రీటర్మ్ డెలివరీస్లో బేబీ యొక్క వెయిట్ని బట్టి జనరల్గా అవుట్కమ్స్ అనేది ఉంటాయి. సో, బేబీ మరీ ప్రీమెచ్యూర్ 28 వీక్స్ లోపు బాగానే అయితే సర్వైవల్ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కాంప్లికేషన్ రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఎర్లీ డెలివరీ వల్ల దానివల్ల నష్టాలు ఉంటాయి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి స్టిల్ బర్త్ అంటాం. సో, సడన్గా ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో లాస్ట్ 12-14 వారాల్లో సో, వితౌట్ మనకి ఏమీ సిమ్టమ్స్ లేకుండా సడన్గా బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి హై షుగర్స్ వల్ల. సో, ఆ రిస్క్ కూడా ఉంటుంది. తర్వాత బేబీ పుట్టిన తర్వాత జాండిస్ రిస్క్ కానీ, ఈ లంగ్ మెచ్యూరిటీ సరిగా లేకపోవడం, దానివల్ల బేబీకి ఆక్సిజన్ ఇవ్వాల్సి రావడం, బేబీకి వెంటిలేటర్ పెట్టాల్సి రావడం, సర్ఫెక్టెంట్ ఇవ్వాల్సి రావడం, ఈ కాంప్లికేషన్స్. అదేవిధంగా ఈ కాల్షియం లెవెల్స్ డౌన్ అయిపోవడం, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవడం. సో, మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తాయి ఒకవేళ ప్రాపర్గా షుగర్ కంట్రోల్ చేయకపోతే ప్రెగ్నెన్సీ వాళ్ళలో. డాక్టర్ గారు అలాగే అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి షుగర్ వచ్చిందనుకోండి, ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయి వాళ్ళకు. ఆ టైంలో డైట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోలేరు. ప్లస్ ఏంటంటే తినాలి అనిపిస్తుంది, షుగర్ వల్ల తినలేరు. సో, దానివల్ల బేబీ గ్రోత్కి ఏమన్నా ఇంపాక్ట్ పడేది ఉంటుందా?
సో డెఫినెట్గా ఈ ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో బట్ ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబేస్గా ఉన్నారు, ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళు, సో వీళ్ళు మాత్రం డైట్ స్ట్రిక్ట్గా చేయాల్సి వస్తుంది. సో క్రేవింగ్స్ వచ్చినా కానీ కంట్రోల్ చేసుకోవడం, ఎక్కువగా ఈ సలాడ్స్ తినడం, ఎగ్ వైట్స్, ప్రోటీన్ ప్రోటీన్ లైక్ చికెన్, ఫిష్ ఇట్లాంటివి, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, పెరుగు ఇవి ఎక్కువగా తినడం. సో వీటి మీద ఎక్కువ డిపెండెంట్ అవ్వాలి. మరీ ఎక్కువ క్రేవింగ్స్ వస్తే ఏదైనా జామకాయనో, దానిమ్మకాయనో అలాంటి కొంచెం మైల్డ్ స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ అలాంటివి ట్రై చేయొచ్చు. రోజుకి ఒక 1 or 2 డేట్స్ పర్ డే అట్లా కూడా తీసుకోవచ్చు. అండ్ బాదం కానీ, ఒక వాల్నట్స్, ఒక 7 to 8 బాదం అండ్ ఒక 2 వాల్నట్స్, ఇవి కూడా ట్రై చేయొచ్చు. అంతేగాని మరీ స్వీట్ ఎక్కువగా ఉన్న మాత్రం వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఓకే. అలాగే ఇప్పుడు డయాబెటిక్ రివర్సల్ అని అంటున్నారు. చాలా వరకు కూడా చాలా యూట్యూబ్స్‌లలో చాలామంది చెప్తున్నారు. డయాబెటిక్ మొత్తం మేము అసలు ఇంకా లైఫ్‌లో మీకు డయాబెటిక్ అనేదే కనిపించదు అని చెప్పేసి అంటుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే మనకు సైంటిఫికల్‌గా ఇది సాధ్యం అవుతుందా? అంటే వన్స్ మనకు బాడీలోకి షుగర్ ఎంటర్ అయిన తర్వాత మనం మెడికేషన్‌లో ఉన్నప్పుడు దీన్ని రివర్స్ ఎలా చేసుకోగలుగుతాం మళ్ళీ? సో ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఎప్పుడు ఏది చూసినా మనకి ఫస్ట్ డయాబెటీస్ రివర్సల్ మీద చాలా వరకు మనకి వీడియోస్ కానీ అవి కానీ వస్తుంటాయి. డయాబెటీస్ రివర్సల్ అనేది లేదు. సో ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే అది ఎక్కడికి పోదు. సో ఓన్లీ డైట్, ఎక్సర్సైజ్ మీద షుగర్ కంట్రోల్ చేయగలిగితే దాన్ని డయాబెటీస్ రెమిషన్ అంటారు. సో ఈ రెమిషన్ అంటే వితౌట్ ఎనీ మెడికేషన్ సపోర్ట్, ఓన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో షుగర్ కంట్రోల్ చేసుకోవడం. సో ఇది చాలా వరకు సాధ్యం. ఎస్పెషల్గా మనకి యంగ్ పేషెంట్స్, వాళ్ళకి ఎవరికైతే బాడీలో ఇంకా స్టిల్ ఇన్సులిన్ కెపాసిటీ బాగుందో వాళ్ళు, ఒబేస్ పేషెంట్స్ ఈజీగా వెయిట్ తగ్గిపోయి వాళ్ళు ఈ రెమిషన్ అనేది అచీవ్ చేయగలుగుతారు. సో ఈవెన్ మనం స్లోగా కూడా మెడిసిన్స్ అవి తగ్గించుకుంటూ వచ్చి ఓన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో షుగర్ కంట్రోల్ చేయగలుగుతాం. సో షుగర్ ఉంది బట్ కంట్రోలింగ్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, దాన్ని డయాబెటిక్ రెమిషన్ అంటాము. సో రివర్సల్ అనేది ఇంపాసిబుల్. వన్స్ మీరు డైట్ మారిపోయి ఈ ఎక్సర్సైజ్ చేయడం ఆపేస్తే మళ్ళీ యథావిధిగా షుగర్స్ 200, 300కి వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ మెడిసిన్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ రివర్సల్ అయిపోయింది, మాకు అంతా నార్మల్ అయిపోయింది, నేను అన్ని స్వీట్స్ తినేయచ్చు అది అపోహ. సో అలాంటిది ఏది జరగదు. సో ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ కెన్ కంట్రోల్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. వాట్ ఐ సే టు మై పేషెంట్స్, 80% మెడిసిన్ మనకి ఆహారము, ఎక్సర్సైజ్, వ్యాయామం ఇవే. సో మిగతా 20% మనం మెడిసిన్స్ కానీ, ఇన్సులిన్స్ కానీ అవి. ఎస్పెషల్గా మీరు ఎంగేజ్లో ఉన్నారు అండ్ మీ బాడీలో స్టిల్ ఇన్సులిన్ కెపాసిటీ బాగా ఉంది అనుకుంటే, సో ఇది సాధ్యం. వితౌట్ మెడిసిన్ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు షుగర్. డాక్టర్ గారు, మీ దగ్గరికి ఇలాంటి రివర్సల్ ప్రాసెస్ చేసి డేంజర్ సిచ్యువేషన్లో, అంటే వీళ్ళు చెప్పినవన్నీ విని వాళ్ళంతటా వాళ్ళు ఓన్ మెడికేషన్ తీసుకొని ఏదైనా సీరియస్ సిచ్యువేషన్లో వచ్చిన పేషెంట్స్ ఏమైనా ఉన్నారా మీ దగ్గరికి? కొంతమంది, ఎస్పెషల్గా మనకి టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వాళ్ళకి బాడీలో కంప్లీట్గా ఇన్సులిన్ అనేది ఉండదు. సో మీరు ఏం చేసినా ఇన్సులిన్ కణాలు అనేవి రావు. సో ఓన్లీ ట్రీట్మెంట్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషను బయట నుంచి వేరే వాళ్ళవి ఇన్సులిన్ కణాలు వేసుకోవడం, అంతే మించి అదర్వైజ్ ఇన్సులిన్ అనేది రెగ్యులర్గా వాళ్ళు వాడుతూ ఉండాలి. సో డైలీ 4 times కంపల్సరీ వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాలి. సో కొంతమంది ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఈ మెడిసిన్స్ అంటే హోమియోపతి అని వాట్ ఎవర్ ద మెడికేషన్స్ వల్ల మేము డయాబెటీస్ రివర్స్ చేస్తామని చెప్పి కొంతమంది సీరియస్ టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లలు బాగా సీరియస్ అవ్వడం మేము చూసాము. సో ఎట్టి పరిస్థితుల్లోనూ టైప్ 1 డయాబెటీస్ పిల్లలు ఇన్సులిన్ ఆపకూడదు. ఏ రకమైన మెడిసిన్స్ వాళ్ళకు పనిచేయవు. ఓన్లీ సైంటిఫిక్గా మనకి అవైలబిలిటీ ఉన్నది ఈ ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. బట్ ఇండియాలో ఈ టెక్నాలజీ ఇంకా లేదు, ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. సో ప్రస్తుతానికి ఓన్లీ ఇన్సులిన్ ఇస్ ద ఒకటే ఆప్షన్ టైప్ 1 డయాబెటిక్ పిల్లలకి. సో వేరే ఏ రకమైన ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వీళ్ళు వాడకూడదు. కొంతమంది వాడి సివియర్ కండిషన్లో డయాబెటిక్ కీటో ఎస్టోసిస్ అంటాము, అది చాలా డేంజరస్ కండిషను. ఆ కండిషన్స్లో కూడా కొంతమంది ట్రీట్మెంట్ కోసం వచ్చారు. సో అది ప్రాణాపాయం కూడా వస్తుంది.
డాక్టర్ గారు ఇప్పుడు మనకు చాలా మందిలో సిమ్టమ్స్ ఏవి కనిపించవు. మీరు అన్నట్లుగా ఇప్పుడు ఆకలి వేయడం ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి, ప్లస్ యూరిన్ పాస్ చేయడము, ఇలాంటివి కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఎవరికి చాలా వరకు కనిపించవు. బట్ వాళ్ళు అలా కనిపించకుండా వాళ్ళ షుగర్ లోపలే పెరిగిపోయి డేంజర్ సిచ్యువేషన్‌కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి అంటే మీ మీ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా దాన్ని కనిపెట్టడము, వాళ్ళు సీరియస్ సిచ్యువేషన్‌కి వెళ్ళినప్పుడు దాన్ని ఎలా మీరు సేవ్ చేయగలుగుతారు? సో, చాలామందికి సిమ్టమ్స్ ఉండవు. ఉన్న మైల్డ్ సిమ్టమ్స్ కొంచెం నరాల మంటలు, తిమ్మిర్లు, అరికాళ్ళల్లో సో, ఇట్లాంటివి ఓన్లీ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. వాళ్ళు పెద్దగా పట్టించుకోరు చాలామంది. సో, అలాంటి వాళ్ళు షుగర్స్ బాగా పెరిగిపోయి ఒక్కొక్కసారి సీరియస్ కండిషన్స్‌లో ఎస్పెషల్‌గా మనం చూసేది ఈ కీటో యాసిడ్ పెరిగిపోవడం అదొక కండిషను. తర్వాత ఈ సీరియస్ లంగ్ ఇన్ఫెక్షన్‌లు, సీరియస్ కిడ్నీ ఇన్ఫెక్షన్‌లు సో, వాళ్ళతో సెప్సిస్‌లో వచ్చి ఐసీయూలో అడ్మిట్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఫస్ట్ టైం వాళ్ళకి షుగర్ కనిపెట్టడం ఆ టైంలో జరుగుతుంది. సో, ఇలాంటి వాళ్ళు ఎస్పెషల్‌గా మనకి హై రిస్క్ గ్రూప్ అని చెప్పాం గదా! సో, ఎవరికైతే ఈ ఒబెసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉందో, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేదంటే బీపీ గానీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నాయి. సో, వీళ్ళందరూ రెగ్యులర్‌గా ల్యాబ్‌లో టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఎస్పెషల్లీ ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఒక 30 ఇయర్స్ దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ అయినా చెక్ చేసుకుంటా ఉంటే మనకి రిస్క్ అనేది ముందే కనిపెట్టడం ద్వారా సీరియస్ అవ్వకుండా కాపాడగలుగుతాం. అలాగే ఇందులో హై షుగర్ లెవెల్స్, లో షుగర్ లెవెల్స్ ఉంటాయి. వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? దానికి ఏంటి ప్రాసెస్ ఏంటి? అంటే మెడికేషన్ ఎలా ఇస్తారు? హై లెవెల్ వాళ్ళకి, లో లెవెల్ వాళ్ళకి. యాహ్! వాళ్ళ సిమ్టమ్స్ కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. యాహ్! సో, హై షుగర్ అనేది మనం ముందు చెప్పుకున్నట్టు మూత్రం ఎక్కువ రావడం, దాహం ఎక్కువేయడం, ఎక్కువ ఆకలేయడము, వీక్‌గా అయిపోయి వెయిట్ లాస్ అయిపోవడం. సో, ఇవన్నీ హై షుగర్‌కు సంబంధించిన సిమ్టమ్స్. వీటితో పాటు న్యూరోపతి సిమ్టమ్స్ అంటే అరికాల్లో మంటలు, తిమ్మిర్లు, మొద్దుబారినట్టు ఉండడం, స్కిన్ ఇన్ఫెక్షన్‌లు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఇవి కొన్ని చూస్తుంటాం. అండ్ లో షుగర్ అయిన వాళ్ళలో ఈ లో షుగర్ ఎక్కువగా మనకేంటంటే కొన్ని రకాల షుగర్ మెడిసిన్స్ అండ్ ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి లో షుగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ లో షుగర్‌లో ఎక్కువగా సిమ్టమ్స్ మనకి గుండె దడలాగా అనిపించడం, బాడీ మొత్తం చెమటలు పట్టడం, బాడీ వణుకులాగా రావడం. సో, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఎక్కువగా ఆకలేసినట్టు అనిపించడం. సో, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో, వీటిని తొందరగా ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌గా గ్లూకోమీటర్‌తో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని షుగర్ లెవెల్స్ 70 లోపల ఉన్నాయంటే అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏదన్నా గ్లూకోజ్ డ్రింక్ గానీ, ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ కానీ, లేదంటే ఒక గ్లాస్ వాటర్‌లో 3-4 స్పూన్ల షుగర్ గానీ వేసుకొని తాగాలి.